అనంతపురం జిల్లా అధికారులు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాట్లు చేసిన మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పరిశీలించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం జిల్లాలో ఎన్నికలను పకడ్బందీగా ప్రశాంతంగా సజావుగా జరిగేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో 8న పోలింగ్ 10న కౌంటింగ్కు అవసరమైతే 9వ తేదీ రీపోలింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నామని 63 మండలాల్లో 63 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల నిర్వహణ జరుగుతుందని 841 ఎంపీటీసీ స్థానాల్లో 50 ఏకగ్రీవం కాగా మిగిలిన 791 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నామని తెలిపారు. విజిటర్ షీట్లు పైన విజిటర్ షీట్లు రాసి వచ్చిన సంతకం పెడతారు. అంతవరకు దానికి ప్రొఫార్మా తీసుకెళ్ళాలంటే మనం ఒకవేళ ఉండకపోవడం రేరుగా జరిగితే అన్ని చోట్ల జరగలేదని దానికి లేదు. ఇప్పుడు యాడికి కొన్ని అనవసరమైన ఫార్ములు అయితే ఉన్నాయి. బట్ అలా కానీ పెట్టుకోవాలని మనం పట్టుకుంటూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రతిదీ మనం భూగతంలో తెచ్చి చూడొద్దండి. This is one thing about polling. అయిపోయిన తర్వాత జాగ్రత్తగా మనం సీట్ చేసుకొని మళ్ళీ తిరిగి తీసుకొని రావాలి. నెక్స్ట్ కౌంట్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ వారి యొక్క ఆర్డర్స్. సో దాని ప్రకారము జిల్లాలో చేయాల్సినటువంటి పనులన్నీ కూడా స్టెప్స్ అన్నీ తీసుకుంటూ ఉన్నాము. మన దగ్గర 841 ఎంపీటీసీ స్థానాలు అలాగే 63 జెడ్పీటీసీలు చేయడం జరిగింది. ఈసారి ఇంకొక అదనంగా చేస్తున్నటువంటి వర్క్ ఏంటంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్లో చేయనిది ఇప్పుడు చేయబోతున్నది ఏంటంటే మనకు మొత్తం అన్నీ కలిపి ఒకే విడతలో ఉన్నాయి కాబట్టి ఎంటైర్ జిల్లా మొత్తం ఒకే విడతలో ఉంది కాబట్టి సఫిషియెంట్ పోలీస్ ఫోర్సు ఇప్పుడు ఉన్నటువంటిది కొంత సరిపోకపోవచ్చు, లేదంటే షార్ట్ ఫాల్ పడే అవకాశం ఉంది. కాబట్టి మన మహిళా పోలీస్తో పాటు కొంతమందిని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, వారిని కూడా స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ లాగా కొన్ని రోజులు